హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న కొత్త సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు తెలియజేశారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు. ఈ నేపథ్యంలోనే ఏహెచ్ఏ నోటిఫికేషన్ కూడా తీసే ఛాన్స్ అయితే ఉన్నట్లు అందినటువంటి సమాచారం. కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకేనా, మోర్ దెన్ టెస్ట్ సిరీస్ అనేటటువంటివి రాస్తూ ఉండండి. మేము పెట్టేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏపీఎస్సీ రూపొందించిన సిలబస్ ప్రకారంగానే ఉన్నాయండి. ఒక ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాము, ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అనేటటువంటి వీడియోస్ చేస్తూ దాదాపు 170-180 పైచిలకు వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పార్ట్ బిట్స్ సంబంధించి ఆల్మోస్ట్ 90% ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ సింగిల్ లైన్ బిట్స్, షార్ట్ బిట్స్ అనేవి డిస్కషన్ చేస్తున్నామండి. ఓకేనా. పార్ట్ ఏకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, ఇండియన్ హిస్టరీ, క్విక్ రివిజన్ అనేటటువంటి నేమ్స్తో సింగిల్ లైన్ బిట్స్ అయితే మీ అందరి కోసం అవైలబిలిటీ అయితే చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి చూడండి ఒకసారి. ఓకేనా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ భారతదేశంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు అనుమతి ఇచ్చినటువంటి చట్టము 1892 చట్టం, 1892 యాక్ట్ అండి. ఓకేనా. భారతదేశంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు అనుమతి ఇచ్చినటువంటి చట్టము 1919 భారత ప్రభుత్వ చట్టం. కలెక్టర్లకు గల న్యాయాధికారులను రద్దు చేసిన గవర్నర్ జనరల్ కార్న్వాలిస్. నెక్స్ట్, గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖకు చెందినటువంటి సభ్యుడిని నియమించడానికి ప్రతిపాదించినటువంటి చట్టము 1833 చార్టర్ యాక్ట్ అండి. ఓకేనా. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో తొలి న్యాయశాఖ సభ్యుడు ఎవరయ్యా అంటే మెకాలే. ఓకే. కలకత్తా, మద్రాస్, బొంబాయి హైకోర్టులను ఏర్పరిచినటువంటి చట్టమే 1865 హైకోర్టుల చట్టం. 1865 హైకోర్టుల చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి వైస్రాయ్ సర్ జాన్ లారెన్స్ అండి. ఓకేనా. అత్యున్నత ఫెడరల్ కోర్టును 6 న్యాయమూర్తులతో ఏర్పరిచినటువంటి చట్టమే 1935 భారత ప్రభుత్వ చట్టం. 1935 భారత ప్రభుత్వ చట్టం అండి. ఓకేనా. 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పరిచినటువంటి ఫెడరల్ కోర్టే నేటి సుప్రీం కోర్టు. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పరిచినటువంటి ఫెడరల్ కోర్టే నేటి సుప్రీం కోర్టు అండి. ఓకేనా. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరము 1835. భారతదేశంలో ఆంగ్ల విద్యను మెకాలే సహకారంతో ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ వచ్చేసి విలియం బెంటిక్. ఓకే. రంగులోను రక్తంలోను వారు భారతీయులే అయినా వారిని ఆలోచనలలో యూరోపియన్లుగా మార్పు చేయడమే తన విద్యా ప్రణాళిక లక్ష్యమని ప్రకటించినవాడు మెకాలే. ఓకేనా. స్టేట్మెంట్ చాలా గుర్తుంచుకోవాలి మనము. వాళ్ళు రంగులో రక్తంలో భారతీయులు అయినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచనలు యూరోపియన్లుగా ఉంచాలి, అదే నా యొక్క విద్యా ప్రణాళిక లక్ష్యము అని చెప్పిన వాడు మెకాలే అండి. ఓకేనా. బానిసత్వము నుండి విముక్తులను చేయడమే పాశ్చాత్య విద్య లక్ష్యమని ప్రకటించిన వాడు ట్రావెలియన్. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 1827లో బొంబాయిలో స్థాపించబడిన కళాశాల ఎలిఫిన్స్టన్ కళాశాల. ఓకే. 1837లో మద్రాస్ క్రైస్తవ కళాశాలను స్థాపించిన వాడు యాండర్సన్. రైట్. 1841లో మచిలీపట్నంలో నోబుల్ కళాశాలను స్థాపించిన వాడు రాబర్ట్ నోబుల్ అండి. నెక్స్ట్, ప్రతి రాష్ట్రంలో ఒక విద్యాశాఖ అవసరమని పేర్కొన్న విద్యా కమిటీయే చార్లెస్ వుడ్ కమిటీ. ఉద్యోగాలు ఆశిస్తున్న భారతీయులకు ఆంగ్ల విద్యా పరిజ్ఞానము తప్పనిసరి చేసినటువంటి గవర్నర్ జనరల్
హార్డింజ్ ఓకేనా. రైట్. ఉద్యోగాలకు ఆంగ్ల విద్యా పరిజ్ఞానము తప్పనిసరి చేసినటువంటి సంవత్సరము 1844. నెక్స్ట్ బిట్టండి. లండన్ విశ్వవిద్యాలయ తరహాలో భారతదేశంలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించిన కమిటీయే చార్లెస్ వుడ్ కమిటీ. ఓకే. చార్లెస్ వుడ్ కమిటీ సిఫారసుల ద్వారా ఏర్పడినటువంటి తొలి విశ్వవిద్యాలయాలు కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం అండి. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో విద్యా విధానాన్ని సమీక్షించుటకు మొదటిసారిగా ఏర్పడిన కమిటీయే హంటర్ కమిషన్. 1882 అంటే 1882లో నియమించినటువంటి వైస్రాయ్ లార్డ్ రిప్పన్. హంటర్ కమిషన్ నిర్మించింది ఎవరయ్యా అంటే లార్డ్ రిప్పన్. ఏ సంవత్సరం? 1882లో. తనకు వైస్రాయ్. రైట్. గాంధీజీ భావాలకు అనుగుణంగా ఏర్పడిన విద్యా విధానానికి గల పేరే వార్ధా విద్యా విధానం. వార్ధా విధానం ఎవరికి సంబంధించిందంటే మహాత్మా గాంధీకి సంబంధించింది. 1937. రైట్. వార్ధా విద్యా విధానానికి గల మరొక పేరే నయా తాలీం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ తరహాలో విద్యను అభివృద్ధి చేయాల్సినటువంటి సూచించినటువంటి కమిటీ ఏదయ్యా అంటే ఇది సార్జెంట్ కమిటీ అండి. 1944 సంబంధించింది. ఓకేనా. రైట్. నెక్స్ట్, కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా 1857కు ముందు జరిగినటువంటి తిరుగుబాట్లు ఒకసారి మనము చర్చించుకుందాం. బెంగాల్లో కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా 30 సంవత్సరాల పాటు జరిగినటువంటి తిరుగుబాటే ఈ సన్యాసుల తిరుగుబాటు. ఓకే. బెంగాల్లో కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా 30 సంవత్సరాల పాటు జరిగినటువంటి తిరుగుబాటే ఈ యొక్క సన్యాసుల తిరుగుబాటు. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, సన్యాసుల తిరుగుబాటును పేర్కొన్నటువంటి గ్రంథము ఏదైనా ఉందంటే అది ఆనంద్ మఠ్ అండి. సన్యాసులకు సంబంధించి తిరుగుబాటును పేర్కొన్నటువంటి గ్రంథము. సన్యాసుల తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరము 1763, 1763. ఓకేనా. ఆంగ్ల కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి విజయనగర పాలకుడు ఎవరయ్యా అంటే పూసపాటి చిన విజయ రామరాజు అండి. ఓకేనా. 1793 నుంచి 1797 మధ్య కాలంలో మలబార్ ప్రాంతంలో కొట్టాయంలో తిరుగుబాటు చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే కేరళ వర్మ. రైట్. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1793-97 మధ్యకాల మలబార్ ప్రాంతంలో కొట్టాయంలో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తే కేరళ వర్మ. ఓకేనా. రైట్. వెరీ ఇంపార్టెంట్ కాబట్టి 2 సార్లు మనము ఇక్కడ రిపీట్ చేయడం జరిగింది. రైట్. 1808 నుంచి 1809లో మద్రాసు రాష్ట్రంలో తిరుగుబాటు చేసినటువంటి పంచాల కురుచి జమీందారు ఎవరయ్యా అంటే వీరపాండ్య కట్టబొమ్మన్. ఓకేనా. రైట్. ఖాందేశ్లో తిరుగుబాటు చేసిన గిరిజనులు భిల్లులు. ఓకేనా. 1824-29 వరకు బ్రిటిష్ వారి విధానాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో జరిగిన తిరుగుబాటు కిత్తూరు తిరుగుబాటు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు. 1824 నుంచి 29 వరకు బ్రిటిష్ వారి విధి విధానాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో జరిగిన తిరుగుబాటు ఏ తిరుగుబాటు అంటే కిత్తూరు తిరుగుబాటు. రైట్. కిత్తూరు తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి ఆ శ్రీమూర్తి ఎవరై అంటే రాణి చెన్నమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. మహాతల్లి రాణి చెన్నమ్మ అండి కిత్తూరు తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి గొప్ప వీర వనిత మన రాణి లక్ష్మీబాయి లాగా రాణి చెన్నమ్మ అండి అక్కడ. రైట్. ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నాం. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వీడియోలో మళ్ళీ మీ ముందైతే ఉంటాము. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లేలిస్ట్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించి, పార్ట్ బికి సంబంధించి చాలా వరకు బిట్స్ అయితే చేస్తున్నాం. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.